నటుడు రామ్ చరణ్ కడప దర్గా దర్శనం తీవ్ర వివాదాస్పదమైంది. అయ్యప్పమాలలో దర్గాని దర్శించుకోవడంపై సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇటు అయ్యప్ప భక్తులు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీపై చరణ్ సతీమణి ఉపాసన రిప్లై ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ సోమవారం కడపలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప వెళ్లిన చరణ్ కు అడుగడుగునా గ్రాండ్ వెల్కమ్ లభించింది. మొదటిగా విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు చరణ్. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత దర్గాను దర్శించుకోవడం, అది అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్లడంతో కాంట్రవర్సీకి దారితీసింది. అటు సోషల్ మీడియాలో ట్రోల్సే కాదు, ఇటు అయ్యప్ప భక్తులు సైతం చరణ్ తీరుపై మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా స్వామిమాల వేసుకుంటోన్న చరణ్ కి ఈ మాత్రం తెలియదా అంటూ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమంటున్నారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు చరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ 150 పైన ఆర్గనైజేషన్లు అంతా కూడా కలిసి జేఏసీగా ఏర్పాటైంది. ఒకటే బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఒక 5-6 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాము. అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని ఎడల మా కార్యాచరణ చాలా తీవ్రంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో స్పందించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన. చరణ్ దర్గా సందర్శనాన్ని తప్పుపడుతున్న వారికి కౌంటర్ ఇచ్చారు. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుందే తప్ప విడిపోయేలా చెయ్యదన్నారు. తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందని అన్నారు. వన్ నేషన్ వన్ స్పిరిట్ అన్న హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. దర్గాకు వెళ్లినప్పుడు రామ్ చరణ్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రామ్ చరణ్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. స్నేహితుడు ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు చరణ్ ఈ ఇష్యూపై స్పందిస్తారా, క్షమాపణలు చెప్తారా? చూడాలి.